గొప్ప వ్యక్తి ఈరోజు వారు అనేందుకు దయచేసి అందరూ ఒక పదవిలో ఉండి రావడం నా అదృష్టంగా భావిస్తున్నాను. నేను అమ్మవారి ఆశీస్సులతోనే కూటమి ప్రభుత్వం వచ్చిందని నమ్మేటువంటి ప్రభుత్వం. రాష్ట్ర దేశవ్యాప్తంగా చూస్తే ఆర్య వైశ్య సంఘం ఎక్కడుంటే అక్కడ భక్తి ఉంటుంది, అక్కడ క్రమశిక్షణ భక్తి ఒకటి కాదు, భక్తితో కూడిన క్రమశిక్షణ కూడా ఉంటుంది. చాలా చక్కగా ఈరోజు అనకాపల్లిలో చక్కనైనటువంటి కార్యక్రమాలు జరుగుతున్నాయంటే వేరే ఏ ఆలయాల్లో జరుగుతున్నదానికి అయితే నేను అనుకోవట్లేదు. వాస్తవం చెప్పాలంటే జరుగుతుంది. ఈ ఆలయంలో చూసే మేమంతా కూడా కాపీ చేస్తాం. నేను అమ్మవారే మూలమేనా దేనికి పరమేశ్వరి దేవని అక్కడ పెట్టుకున్నా, ఇక్కడ మీరు ఏం చేస్తారు, మీ పెద్దలు ఏం చేస్తారో అదే బాటలో అక్కడ కూడా వెళ్ళి చేసేటువంటి కార్యక్రమం దేశవ్యాప్తంగా. అప్పుడైతే నాకు బాగా జ్ఞాపకం, రోషయ్య గారు ఉన్నప్పుడు మనకి పర్మనెంట్ ఎగ్జామ్షన్ ఈ మాసం వాళ్ళకి ఎండోమెంట్ నుంచి ఇచ్చి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఎందుకు ఇచ్చారంటే రాజశేఖర రెడ్డి గారు ఒకటే చెప్పారు, అసలు ఇప్పుడు జరుగుతున్నటువంటి కాలక్రమంలో చక్కగా నిస్వార్థంగా ఏం ఆశించకుండా మంచి దైవ కార్యక్రమాలు చేసేటువంటి సేవా కార్యక్రమాలు కూడా చేసేటువంటి వ్యవస్థ ఏదైనా ఉన్నదంటే అది ఆర్యవైశ్య సంఘం. అందు గురించే శాశ్వతంగా ఎండోమెంట్ నుంచి విముక్తి కలిగించాలి. మనం వాళ్ళని పీడించకూడదు, వాళ్ళు చూసి మనం నేర్చుకోవాలి. వాళ్ళు ప్రజలకు సేవ చేస్తుంటే వాళ్ళు ట్యాక్స్ వేయడం మనం అని చెప్పి ఆయన పూర్తిగా రద్దు చేశారు. అది ఒకటే కాదు, ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు గారు ఇక్కడికే వచ్చారు, ఇక్కడే ఉన్నారు. అమ్మవారి ఆశీస్సులతో అమ్మవారి ప్రాంగణంలో ఒక రోజంతా ఉంది, అమ్మవారి ఆశీస్సులు తీసుకుని వెళ్ళారు. కాబట్టి ఈరోజు ముఖ్యమంత్రిగా అక్కడ కూర్చున్నారు. అంటే కూర్చున్నారంటే అమ్మవారు కూర్చోబెట్టారు అక్కడ. ఈ కూటమి రావడానికంటే దుష్ట శిక్షణ శిష్ట రక్షణ అని సంభవామి యుగయోగి అంటారు. అంటే అట్లాగా ఆ అమ్మవారు మళ్ళీ ఈ రాష్ట్రంలో ఒక మంచి ప్రజాప్రభుత్వం రావాలి, ప్రజలకు మేలు జరగాలనే ఆలోచనతోనే అమ్మవారు ఎన్నికా పరమేశ్వర అమ్మవారు, వాసవి అమ్మవారు కటాక్షించి ఈ రాష్ట్రానికి మంచి రోజులు వచ్చాయి. మంచి రోజులు రావడమే కాదు, మనకి కలిసి వస్తే నడిచే పిల్లలు పుడతారంట. అంటే నడిచే మగపిల్లలు అంటారు, కానీ నేనైతే మగపిల్లలు నడిచే పిల్లలు అంటారు. ఎందుకంటే ఆడపిల్లలు ఎందులో కూడా తీసుకోలేదు, ఎక్కువ గడుగు ఎక్కువే ఉంటారు. నడిచే పిల్లలు పుడతారంటే మనం చెప్పాలి. ఎన్ని సంవత్సరాలు నష్టపోయింది మళ్ళీ ఇప్పుడు వడ్డీతో సైతం మళ్ళీ మన రాష్ట్రానికి వస్తున్నాయి, అటువంటి పరిశ్రమలు వస్తున్నాయి. మంచి అభివృద్ధి సాధించే కార్యక్రమం ఉందంటే అమ్మవారి ఆశీస్సుల వల్లే. ఒక రాష్ట్ర పండగగా ఈ వాసవి అమ్మవారు దినోత్సవాన్ని జరుపుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆదేశాలు ఇచ్చి ఉండవే కాకుండా ముఖ్యమంత్రి గారు స్వయంగా పాల్గొన్న పెనుగొండ వెళ్ళి ఈరోజు నేను ఎక్కడున్నానో నా ముఖ్యమంత్రి గారు అక్కడ పెనుగొండలో అమ్మవారి సమక్షంలో కార్యక్రమాలు ఇదే 12 గంటలకి టైంలో ఉన్నారు. అమ్మవారి ఆశీస్సులు అందరికీ ఉండాలని ప్రజలు అంతా కూడా ఆయురారోగ్య ఐశ్వర్యాలతో ఆనందంగా పిల్ల బాబులతో ఆరోగ్యంగా ఉండాలని ఆ అమ్మవారిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి అమ్మవారికి నా హృదయపూర్వక అభినందనలు, నా అదృష్టంగా భావిస్తున్నాను. దేవస్థానం తరఫున మీరు ఎప్పుడైనా సరే మీకు వీలైనప్పుడు పవన్ కళ్యాణ్ గారు వచ్చినప్పుడు దేవస్థానం తెప్పించి ఏ రోజు చెప్పండి.